ఐపీసీ జస్టిస్ హర్ లార్డ్షిప్ గౌరవనీయులైనటువంటి బేలా త్రివేది గారు 17A ఈ చంద్రబాబు కేసుకి అప్లికబుల్ కాదు. దే కెనాట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ 17A. 17A అనే సాకు చూపించి 17A అనే అమెండ్మెంట్ చూపించి చట్ట వ్యతిరేక చర్యల నుంచి తప్పించుకోవాలా అని చేసిన ప్రయత్నం ఈరోజు విఫలమైన దానికి చాలా సంతోషిస్తున్నా, చాలా గర్వంగా చెప్తున్నా. ఇప్పుడు దాకా చేసినటువంటి గోబెల్స్ ప్రచారం ఈ ప్రభుత్వం మీద బురద జల్లి, మా మీద జల్లి, ప్రతి వ్యవస్థ మీద అనుక్షణం వ్యవస్థల మీద బురద చల్లుతున్నటువంటి పరిస్థితుల్లో మాకు తెలుసు న్యాయం గెలుస్తుంది. ఈ ప్రభుత్వం ఎలాంటి కక్ష అనేది మనసులో పెట్టుకోకుండా అసలు చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టింది అది 5/6/2018 ఆ ప్రభుత్వంలోని. అప్పుడే సిబిఐ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిన అలర్ట్ లెటర్ ప్రకారం చంద్రబాబు మీద కేసు రిజిస్టర్ అయ్యి ఉంది. ఆ కేసు రిజిస్ట్రేషన్కి ఈ ప్రభుత్వానికి సంబంధం లేదు. అయినా కూడా ఈ ప్రభుత్వం మీద, మా మీద వ్యక్తిగతంగా, వ్యవస్థల మీద ఇది ఆపాదించి, దురుద్దేశాలు ఆపాదించి ఈ ప్రభుత్వం కక్ష సాధింపు వల్లనే, దానికోసమే చంద్రబాబుని అరెస్ట్ చేశారు, చంద్రబాబు రిమాండ్లో పెట్టారు, చంద్రబాబుని జైల్లో పెట్టారు. అది ఈ కొద్ది నెలలుగా ఈ మీడియా, ఒక్క సెక్షన్ ఆఫ్ మీడియా ఎంత దుర్మార్గమైనటువంటి, అబద్ధాలతో కూడినటువంటి, అర్ధ సత్యాలతో కూడినటువంటి ఒక ప్రచార యుద్ధం ఈ రాష్ట్రం మీద చేశారు, ఈ ప్రభుత్వం మీద చేశారు, వ్యక్తిగత హననాలు చేశారు. కానీ గౌరవ సుప్రీంకోర్టు ఈరోజు ఖచ్చితంగా క్వాష్ డిసలవ్ అయింది. వాళ్ళు వేసుకున్న క్వాష్ పిటిషన్ అలౌ కాలేదు. ఒక గౌరవ జడ్జి వారు 17A చంద్రబాబుకి అప్లై కాదు, యూ కెన్ ప్రొసీడ్ ఫర్ పీసీ అండ్ ఐపీసీ అఫెన్స్ చెప్పబడింది. ఇంకొక గౌరవ జడ్జి గారు ఐపీసీ అఫెన్స్ కంటిన్యూ చేయండి. 17A ఇద్దరు జడ్జిలకి భిన్నాభిప్రాయంగా లార్జర్ బెంచ్కి రెఫర్ చేయడం జరిగింది. కాబట్టి టెక్నికల్గా ఈ క్వాష్ పిటిషన్ కొట్టేయలేదు. వారు పన్నినటువంటి పన్నాగాలు, వారు చేసినటువంటి విష ప్రచారం, వారు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి అపవాదులు ఈరోజు ఎవ్వరికి ఆపాదించబడలేదు. ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కక్షపూరితంగా వ్యవహరించలేదు. ఇది చాలా స్పష్టంగా ఈ గౌరవ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చూసిన తర్వాత ఇది ఆంధ్రప్రజలకు అర్థమైంది. చాలా సంతోషం. ఈ రోజు దాకా ఈ ప్రభుత్వం, ఈ వ్యవస్థలు ఆ కేసు ముందరకు తీసుకుపోయినటువంటి నాబోటి వ్యక్తులు ఈ రోజు దాకా వాళ్ళకి బలిపశువులైనారు. కానీ ఏమి ఇబ్బంది లేదు. ఈ రోజు ఆ తీర్పుతో కూడా అంతా తేటతెల్లమైంది. మేము మంచు గడిగిన ముత్యాలు బయటపడ్డాం. చంద్రబాబు కాదు మంచు గడిగిన ముత్యాలు.